మిత్రమా, ప్రతి మనిషి జీవితంలో పెద్ద యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కాదు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాట మన చెవిలో పడిన వెంటనే మనం ఆవేశపడిపోయి ఆ కొద్దిపాటి క్షణంలోనే. చాలా మంది సైకాలజిస్టులు, కౌన్సిలర్లు చెప్పే ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, మీ వ్యక్తిత్వాన్ని మార్చేది, మీ జీవితాన్ని మార్చేది ఆ ఒక్క క్షణమే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సూత్రం అదే. ఎదుటి వ్యక్తి అనే ప్రతి మాటను ఎమోషనల్ గా తీసుకుని రియాక్ట్ కావడం మానేసి లాజికల్ గా రెస్పాండ్ అవ్వడం ఎలా అనేది. అంటే రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్. అసలు రియాక్షన్ అంటే ఏంటి అంటే, మన బుద్ధిని వాడకుండా ఎమోషన్స్ కి లొంగిపోయి క్షణంలోనే ఆటోమేటిక్ గా ఇచ్చే సమాధానం. ఒకరు మనల్ని అవమానించగానే మనం వెంటనే తిట్టిపోయడం. ఆఫీస్లో మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే జాబ్ మానేస్తానని కోపంతో అరిచేయడం. ఇది పూర్తిగా మన అదుపులో ఉండదు. ఇది మనలోని పాత కోపంగా ఉండే భాగాన్ని బయటకు తీస్తుంది. ఈ రియాక్షన్ యొక్క ఫలితం ఏంటంటే పశ్చాత్తాపం, గొడవలు పెరగడం, బాధ. ఇక రెస్పాన్స్ అంటే ఏంటి అంటే, ఆవేశాన్ని, కోపాన్ని ఒక సెకను పక్కన పెట్టి నిదానంగా ఆలోచించి లాజికల్ గా మనం ఎంచుకునే యాక్షన్, మనం ఎంచుకునే చర్య. దీన్నే పాజ్ అంటాం. కోపం వచ్చినా కూడా ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఏం మాట్లాడాలో బుద్ధితో నిర్ణయించుకోవడం. ఎవరైనా విమర్శిస్తే వారి మాటల్లోని నిజాన్ని మాత్రమే తీసుకొని మిగతా ఆవేశాన్ని వదిలేయడం. ఈ రెస్పాండ్ యొక్క ఫలితం ఏంటంటే సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీపై మీకు అదుపు పెరగడం, మీ గౌరవం పెరగడం. మన వ్యక్తిత్వ వికాసానికి పునాది ఏంటి అంటే, ఆవేశంతో రియాక్ట్ అయ్యే మన పాత అలవాటును వదిలి ఆలోచనతో రెస్పాండ్ అయ్యే కొత్త అలవాటును పెంచుకోవడమే. ఉదాహరణకు ఆఫీసులో ఈమెయిల్ గొడవ విషయాన్ని చూద్దాం. సందర్భం ఏంటంటే, మీరు మీ ప్రాజెక్ట్ పనిలో ఉన్నారు. ఇంతలో మీ కొలీగ్ దగ్గర నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ సారాంశం అంతా కోపంతో నిండి ఉంది. నువ్వు పనిచేసే తీరు బాగాలేదు, ఇది అస్సలు క్వాలిటీ లేదు, ఎప్పుడు చూసినా నీది నిర్లక్ష్యమే అంటూ మిమ్మల్ని పర్సనల్ గా విమర్శించాడు. మీ చేతులు వణుకుతున్నాయి, గుండె వేగం కొట్టుకుంటోంది. అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది? మీరు వెంటనే అంటే ఓ 2 నిమిషాల్లోనే అతనికి రిప్లై సమాధానం టైప్ చేస్తారు. అందులో మీ కోపం ఉంటుంది. నేను నీకంటే బాగా చేశాను, నీ ముందు ప్రాజెక్ట్ సంగతేంటి అని తిట్టి ఆ ఈమెయిల్ ని మీ మేనేజర్ కి, అతని మేనేజర్ కి కూడా సీసీ పెట్టేస్తారు. దీని ఫలితం ఏంటి? ఆఫీస్లో వాతావరణం దెబ్బతింటుంది. మీ ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. మీ ప్రొఫెషనలిజం పోతుంది. మరి రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, మీరు ఈమెయిల్ చూస్తారు. ఆవేశం పెరిగినప్పుడు ఓ 15 నిమిషాలు ఆ ఈమెయిల్ ను వదిలేయండి. ఒక గ్లాస్ నీళ్లు తాగండి. ఆ తరువాత ప్రశాంతంగా కూర్చొని ఆ ఈమెయిల్లో ఉన్న విమర్శను మాత్రమే చూడండి. ఆ వ్యక్తికి తిరుగు సమాధానం ఇవ్వకుండా కేవలం ఆ పనిని గురించి మాత్రమే మాట్లాడండి. మీరు ఇలా రిప్లై ఇవ్వండి: నేను మీ మాటను అర్థం చేసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ లో క్వాలిటీ తగ్గడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఒక 5 నిమిషాలు కలుద్దాం, సమస్యను పరిష్కరిద్దాం అని. దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే, మీరు ఆవేశానికి లొంగలేదు. మీరు సమస్యను వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా తీసుకోలేదు. మీరు మీ పనిపై దృష్టి పెట్టారు. మీ కొలీగ్ మిమ్మల్ని మెచ్యూరిటీ చెందిన వ్యక్తిగా చూస్తాడు. ఇక్కడ మీరు గెలిచారు. ఇక మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆప్యాయతతో కూడిన విమర్శ. కుటుంబంలో బంధాలు. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మన తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి ఎవరైనా మనల్ని ఏదైనా విమర్శిస్తే మనకు ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం ఆ బంధాన్ని ఆవేశంలో పాడు చేసుకుంటాం. సందర్భం ఎలా ఉంటుందంటే, మీరు మీకు ఇష్టమైన హాబీ ఏదో చేస్తూ ఉంటారు. మీ అమ్మగారు లేదా నాన్నగారు వచ్చి, ఏం చేస్తున్నావు, ఏంటి పని, ఈ పిచ్చి పనులెందుకు, ఈ టైం వేస్ట్ చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదా అన్నారు. మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. మరి రియాక్షన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడూ ఇంతే, నాకు ఏ విషయంలోనూ సపోర్ట్ చేయరు, నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోరు అంటూ అరుస్తారు. 10 రోజులు వాళ్లతో మాట్లాడడం మానేస్తారు. దీని వలన వచ్చే ఫలితం ఏంటి? గొడవ పెద్దదవుతుంది. ఆ బంధంలో దూరం పెరుగుతుంది. అవతలి వాళ్ళకి బాధ కలిగించినందుకు మీరు కూడా బాధపడతారు. అయితే రెస్పాన్స్ ఎలా ఉండాలి? మీకు బాధ కలిగినా ఒక నిమిషం ఆగి ఆలోచించండి. వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు. బహుశా వాళ్లకు మీ భవిష్యత్తుపై, మీ ఫ్యూచర్ పై భయం ఉంది. లేదా మీరు బాధ్యతలు అంటే రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోతారేమో అనే ఆందోళన ఉంది. మీరు వాళ్ళ కలలోకి చూసి
ప్రేమగా ఇలా చెప్పండి, అమ్మా, నాన్న, నాకు మీ ఆందోళన అర్థమవుతోంది. నేను టైం వేస్ట్ చేయడం లేదు. ఇది నా మానసిక ఉల్లాసానికి అంటే వెల్ బీయింగ్ కి చాలా అవసరం. నా హాబీకి, నా రెస్పాన్సిబిలిటీస్ కి బ్యాలెన్స్ ఎలా చేయాలో ఒక ప్లాన్ తయారు చేద్దాం. మీరు సలహా ఇవ్వండి అనాలి. దీని వలన కలిగే ఫలితమేంటి అంటే మీరు మీ భావోద్వేగానికి అంటే ఎమోషన్స్ కి లొంగలేదు. అలాగే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని అంటే మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్నారు. హెల్దీ బౌండరీస్ సెట్ చేశారు. పైగా వాళ్ళ ఆందోళనను అర్థం చేసుకున్నారు. దీనివల్ల మీ వ్యక్తిత్వం ఎంత బలంగా, ఎంత అదుపులో ఉందో అవతలి వాళ్లకు తెలుస్తుంది. అలాగే ఓ చిన్న కథ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అదే ఇద్దరు సన్యాసుల కథ. ఇక మనం నేర్చుకుంటున్న ఈ వదిలేయగలిగితే అనే గొప్ప సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి పాతకాలం నాటి ఒక కథ విందాం. ఒక నది ఒడ్డున ఇద్దరు సన్యాసులు ఉన్నారు. ఒకరు పెద్దాయన, మరొకరు చిన్నాయన. వాళ్ళు నది దాటుదామని అనుకున్నారు. అప్పటికే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ ఒక అందమైన అమ్మాయి నదిని దాటలేక ఒడ్డున నిలబడి ఉంది. సన్యాసులకు నియమం ఒకటి ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్త్రీని తాకకూడదు అని. కాని ఆ పెద్ద సన్యాసి ఏమాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని నదిని దాటించి అవతలి ఒడ్డున దింపి వెళ్లిపోయాడు. చిన్న సన్యాసికి ఇది గమనించి కోపం, ఆశ్చర్యం, భయం అన్నీ కలగలిశాయి. ఇద్దరు మౌనంగా కొన్ని మైళ్లు నడిచారు. చిన్న సన్యాసి ఇక ఆగలేక గట్టిగా అరిచాడు, గురూజీ, మనం ఆ నియమాన్ని ఎందుకు ఉల్లంఘించాం? మన నియమం ప్రకారం స్త్రీని తాకకూడదు కదా, అంత పెద్ద తప్పు ఎలా చేశారు అన్నాడు. అప్పుడు పెద్ద సన్యాసి ప్రశాంతంగా అంటూ నవ్వి, నేను ఆ అమ్మాయిని ఆ నది ఒడ్డునే దింపేశాను. కాని నువ్వు మాత్రం ఇప్పటికీ ఆ అమ్మాయిని నీ మనసులో మోస్తూనే ఉన్నావు అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఆ చిన్న సన్యాసి ఆ సంఘటనపై ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. అందుకే ఆ విషయాన్ని మనసులో మోస్తూ తన ప్రశాంతతను కోల్పోయాడు. కాని పెద్ద సన్యాసి ఆ క్షణానికి అవసరమైన పనిని చేశాడు, అంటే రెస్పాండ్ అయ్యాడు. ఆ తరువాత ఆ విషయాన్ని అక్కడే వదిలేశాడు. మిత్రమా, నిజమైన బలం అంటే ఎదుటివారు ఏం చేసినా, ఏం మాట్లాడినా దాని బరువును మన మనసులో మోయకుండా వదిలేయగలగడం. ఇక పాజ్ కోసం కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ఈ పాజ్ ని జీవితంలోకి మనం తీసుకోవాలి అంటే, తీసుకురావాలి అంటే, ఆహ్వానించాలి అంటే మనకు కొన్ని టెక్నిక్స్ కావాలి. అందులో ఒకటి 4 సెకండ్ల బ్రేక్. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా వెంటనే ఆగిపోండి. ఏం చేస్తున్నారో ఆ పనిని ఆపండి. 2 శ్వాస తీసుకోండి. కనులు మూసుకొని 4 సెకండ్ల పాటు శ్వాస లోపలికి తీసుకొని అంటే డీప్ బ్రీత్ చేసి 4 సెకండ్ల పాటు అదే శ్వాసను బయటకు వదలండి. ఒక్కసారి ఇలా చేయండి చాలు. 3వది, ఒక ప్రశ్న వేసుకోండి. మీ మనసులో మీరు ఇలా అనుకోండి, నేను ఈ పని చేస్తే 10 నిమిషాల తర్వాత ఎలా ఫీల్ అవుతాను, లేదా 10 గంటల తర్వాత పశ్చాత్తాపడతానా అని. ఈ ఒక్క ప్రశ్న మన మైండ్ ని ఎమోషనల్ మోడ్ నుంచి లాజికల్ మోడ్ కి మారుస్తుంది. పశ్చాత్తాపం లేని నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇక నంబర్ 2 ఒక విషయం ఉంది. ఇది నిజమేనా అనే ఫిల్టర్ పెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని తీవ్రంగా విమర్శించినప్పుడు వెంటనే బాధపడకుండా మీ బుద్ధిని ఉపయోగించి ఈ ప్రశ్న వేయండి. విమర్శ, నీకు ఏ విషయంపై పట్టులేదు, ఏ పని సరిగ్గా చేయలేవు అనేది ఒకటి. ఫిల్టర్ ఏంటంటే, ఇది 100% నిజమేనా? కాదు. గతంలో నేను కష్టపడి చాలా పనులు చేశాను, వీరు అంటున్నది ఈ ఒక్క పరిస్థితి గురించి మాత్రమే అనే ఫిల్టర్ ఉండాలి. తర్వాత ఇలా చేయడం వలన వచ్చే రిజల్ట్ ఏంటంటే, మీరు మీ గురించి ఎవరో అంటున్నట్లుగా కాకుండా సమస్య గురించి అంటున్నట్లు తీసుకుంటారు. కోపం తగ్గి పరిష్కారం మీద దృష్టిని పెడతారు. మిత్రమా, ఆఖరిగా ఒక మాట, ఇఫ్ వర్డ్స్ కెన్ కంట్రోల్ అస్, లిటరలీ ఎనీథింగ్ కెన్ కంట్రోల్ అస్. అంటే మాటలు మనల్ని కంట్రోల్ చేయగలిగితే జీవితంలో ఏదైనా మనల్ని కంట్రోల్ చేస్తుంది అని. అందుకే మన అంతర్గత శక్తిని, మన ప్రశాంతతను ఎవరి మాటలకో తాకట్టు పెట్టకూడదు. మనం ప్రతిసారి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడల్లా మన వ్యక్తిత్వం మెరుగవుతుంది. మనం మన జీవితానికి, మన ఎమోషన్స్ కి యజమాని అవుతాం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి.